అసలు నేను ఇలాంటి వీడియోలు పెట్టాలని అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నాకు ఇష్టం కూడా లేదు ఇలాంటి వీడియోలు పెట్టాలని చెప్పి అన్ని చూపించుకోవడం. ఎందుకంటే అర్థమవుతుందా? మీకు అనిపిస్తుంది అమ్మ ఈ లైఫ్ ఏంద్రా అక్కడ ఎంత బాగుంది, ఏసీలు గీసీలు కార్లు గీర్లు మొత్తం బాగా తిరుగుతాడు. మార్నింగ్ 5 o'clock వచ్చిన ఆయన ఇక్కడికి గ్యారేజ్ దగ్గరికి కార్ ప్రాబ్లం అయితే ఇప్పటికీ ఇంకా సాల్వ్ అవ్వలేదు ఆ ప్రాబ్లం. ఎండ ఎంత ఉందంటే మీరు ఒకసారి సెర్చ్ చేయండి గూగుల్లో, కువైట్, ఖతర్, దుబాయ్ ఈ కంట్రీస్ లో హౌ మచ్ టెంపరేచర్ అని చెప్పి ఒకసారి సెర్చ్ చేయండి, మీకు తెలుస్తుంది. మీకు అసలు ఏం చెప్పాలి. ఇప్పుడు నిన్న నైటే ఒక వీడియో పెట్టినాక కూడా చాలా మంది ఇప్పటికి అమ్మా ఎన్ని డిఎమ్స్ అంటే మెసేజ్లు చెక్ చేసిన, ఓపెన్ చేసిన రిక్వెస్ట్ లో అన్ని మెసేజ్లు అవే, బ్రదర్ నేను వస్తా. దేనికి రా బాబు వచ్చేది? మీకు ఇండియాలో మీ అన్ని పాకెట్ మనీ, మీకు బ్యాలెన్స్ ఆర్ ఈఎంఐస్, మీ ఫుడ్, మీ పెట్రోల్ ఇవన్నీ పోయి మంత్లీ ఒక 5,000 మీ బ్యాంక్ అకౌంట్ లో ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అక్కడే హ్యాపీగా ఉండొచ్చు. అర్థమవుతుందా? వీడికి వస్తే ఏం లేదు, ఇక్కడ 60-70,000 శాలరీ వచ్చినా సరే అందులో మీకు సగం 50%, 60% ఇక్కడ మెయింటెనెన్స్ ఉంటది. అర్థమవుతుందా? నార్మల్ గా ఉండొచ్చు, బట్ ఇక్కడ మెయింటెనెన్స్ అలా ఉంటది అనమాట. ఏదైనా సరే మీరు అనుకుంటున్న కనపడేంత ఈజీ లైఫ్ కాదు. అర్థమవుతుందా? నేను నా ప్రొఫెషన్ కాబట్టి, నా వీడియోస్ కాబట్టి నా వీడియోస్ మీకు అలా కనపడి ఉండొచ్చు, అందులో తప్పేం లేదు. బట్ మీరు అందరి లైఫ్ కూడా మీకు వస్తే మీ లైఫ్ కూడా అలాగే ఉంటది అనుకోవడం అది చాలా తప్పు. ఇప్పటికి టైం ఆఫ్టర్నూన్ అవుతుంది. ఇప్పుడు 3 o'clock ఎంత అవుతుంది? 3 o'clock అవుతుంది టైము. కనపడుతుందా లేదా మీకు? 3 o'clock అవుతుంది టైం ఆఫ్టర్నూన్. ఆల్మోస్ట్ ఇప్పటికి 9 hours 8 hours ఈడే ఉన్నా. అర్థమైంది? ఇంకా సాల్వ్ అవ్వలేదు కాల్. మీకు ఎలా చెప్పాలి ఏంది నాకు ఏం అర్థం కావట్లా. అర్థమవుతుందా? నాకు అసలు ఇష్టం లేదు ఇలా చెప్పుకోవడం ఈ టైప్ లో వర్క్ గురించి. నార్మల్ గా ప్రొఫెషన్ గా ఏదో వీడియోలు పెడతాం, స్టేటస్లు పెడతాం, అది ఓకే. కానీ మనం ఇక్కడ ఏం చేసినా మన వాళ్ళకి ఎందుకు అని చెప్పి అనుకుంటా ఇప్పుడు. కానీ మీరు నాకు పెట్టిన స్ట్రెస్ కి, ప్రెషర్ కి నేను చెప్తాను అనమాట. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఏదైనా సరే రానంత వరకు, ఏ ప్రాబ్లం రాకపోతే బాగుంటాయి చక్కగా కార్లో ఏసీ, రూమ్ లో ఏసీ, ఎటెల్నా ఏసీ. అర్థమవుతుందా? ఏదైనా ప్రాబ్లం వస్తే ఇది ఇలా. అర్థమవుతుందా? 57 ఉంది, 57, 58 ఉంది టెంపరేచర్. సరే అయితే అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.